అయినప్పుడు మనకి స్కిన్ వచ్చేసి విల్ బి వెరీ వెరీ డ్రై. సో మై నోస్ ఏరియాస్ లైక్ ఎక్స్ట్రీమ్లీ డ్రై today. Okay, for the past 1 week it's been dry, very itchy. So నేను ఏం చేశానంటే I took a oily cream based moisturizer which is Nivea Blue. దీన్ని నేను స్కిన్ కేర్ ఏం చేయలేదు, ఇది మా చేశాను. I just took some Nivea, I just popped it on the areas where it is dry. ఇక్కడ డ్రై ఉందో ఆ జాగలో మాత్రం తీసుకొని మ్యారినేట్ చేసేసాను. ఐఎమ్ జస్ట్ మ్యారినేటింగ్, లెటింగ్ ఇట్ సెట్ ఫర్ అ వైల్. ఓకే, నేను ఐ మేకప్ ఫస్ట్ చేయబోతున్నాను, బట్ ఎక్కడెక్కడ డ్రైగా ఉందో ఆ జాగలో మాత్రం నేను ఈ నివ్యా మాయిశ్చరైజర్ ని లైట్ గా పెట్టేశాను. ఓకే, సో దట్ ఇది కొంచెం అక్కడ కండిషన్ చేస్తుంది. మీన్ వైల్ ఐ వర్క్ విత్ ద ఐస్. ఓకే, ఎస్ గౌరీ గారు, యు వేర్ అబౌట్ టు సే సంథింగ్ కదా, వాట్ ఇస్ దట్? అసైన్మెంట్స్ ఓపెన్ కావడం లేదు. లహరి, కెన్ యూ ప్లీజ్ చెక్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ టెక్నికల్ ఇష్యూ ఆర్ సంథింగ్ విత్ ద యాప్? Yes, ma'am. Right. So the team will check. She will check with the team and see if there is any technical issue in the app lo anedi. If there is any problem, they will try to rectify. లేదంటే మీకు అసైన్మెంట్ సబ్మిట్ ఇంకా అవ్వలేదంటే ప్లీజ్ కాంటాక్ట్ యువర్ స్పాక్. మీకు ఒక స్పాక్ ఉంటారు కదా, వాళ్ళకి కాంటాక్ట్ చేసి చెప్పండి, ఇట్లా అంటే నాకు ఓపెన్ అవ్వట్లేదు, వాట్ ఈస్ ద సొల్యూషన్, నేను ఎక్కడ అప్లోడ్ చేయాలి ఏంటి అనేది అడగండి. Okay, and also next Q&A session lo I will review every assignments and నేను already review చేసేసి వచ్చేస్తాను. And also if possible I will try and give the reviews there itself. కొన్ని వాళ్ళే అసైన్మెంట్ సబ్మిట్ అవ్వట్లేదంటే మీరు క్లాస్ లో కూడా చూపించవచ్చు. ఓకే, రైట్. సో నేను డ్రై ఏరియాలో మాత్రం ఫస్ట్ ట్రీట్ చేసుకున్నాను. సెకండ్ ఇస్ మై ఐలిడ్స్. ఐలిడ్స్ ఎలా ఫీల్ అవుతుంది అనేది టచ్ చేసి చూడండి. ఐలిడ్స్ లో డ్రైనెస్ ఉంటే అప్లై సమ్ మాయిశ్చరైజర్. ఓకే, ఆ డ్రై లేదు నార్మల్ గానే ఉందంటే ప్లీజ్ ప్రొసీడ్ డైరెక్ట్లీ. సో నాకు ఐ వాంట్ టు అప్లై యాజ్ యూజువల్, నేను వచ్చేసి ఒక ఐ జెల్ అప్లై చేసుకుంటాను. అరోమా మ్యాజిక్ ది నేను రెగ్యులర్ గా వాడతాను కదా, అదే అండర్ ఐ జెల్. ఓకే, ఐమ్ జస్ట్ టేకింగ్ అ లిటిల్ బిట్ అండ్ మసాజింగ్. సో బేసిక్లీ ఈ రోజు మనకి గ్లిటర్స్ గురించి కొంచెం నాలెడ్జ్ దొరుకుతుంది అండ్ ఆల్సో బేకింగ్ ఎలా చేయాలో మీరు నేర్చుకుంటారు ఈ లుక్ లో. ఓకేనా? ఎప్పుడు రింగ్ ఫింగర్ లో అప్లై చేయండి, ఐ దగ్గరగా ఏదైనా చేస్తే, బికాస్ రింగ్ ఫింగర్ ఇస్ ద వీకెస్ట్ ఫింగర్ ఆఫ్ అవర్ ఫింగర్స్. ఐస్ దగ్గర చాలా సెన్సిటివ్ అయిన క్యాపిలరీస్ అండ్ వెయిన్స్ ఉంది. సో వి మైట్ రఫ్ గా మనం రబ్ చేసామంటే, ఈవెన్ రిమూవింగ్ మేకప్ రిమూవ్ చేసేటప్పుడు కూడా చాలా రఫ్ గా రబ్ చేయొద్దు. ఓకే, యూ కెన్ టేక్ అ లిటిల్ బిట్ ఆఫ్ కోకోనట్ ఆయిల్. ఈ ఐ లాష్ గ్లూ ఇవన్నీ ఉంటే take a little bit of coconut oil and then rub it like this very slowly. No hard pressure. Okay na? Ekko pressure vesarante that will be that will cause even more dark circles. Okay na? So if you damage any capillaries under the eyes, it will look even more dark. So please do not do that. And also lash glue compulsory neat ga remove chesandi, because lash glue atlane meeru unchesarante it will trap a lot of dirt. మన ఎవ్రీడే బేసిస్ లో మనకి డర్ట్ అన్ని కలెక్ట్ అవుతుంది, అక్కడ కలెక్ట్ అయ్యి ఆ డర్ట్ అన్ని అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ రిమూవ్ ద ఐ లాష్ గ్లూ ప్రాపర్లీ, వెరీ ఇంపార్టెంట్. క్లయింట్స్ కి కూడా చెప్పండి. ఓకే, రైట్. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఈ ఐ జెల్ వేసాను. ఇప్పుడు ఐఎమ్ జస్ట్ మేకింగ్ షూర్ దట్ ఇఫ్ ఇట్స్ నాట్ టూ ఆయిలీ. ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ ఆయిలీ ఐ వాంట్ యూ టు ఆల్వేస్ హ్యావ్ అ బ్లాటింగ్ షీట్ విత్ యూ. ఓకేనా? బ్లాటింగ్ షీట్ ఇది వచ్చేసి నాకు మినిసోలో దొరికింది. ఐ బ్రాట్ దిస్ ఫ్రమ్ మినిసో, బట్ అమెజాన్ లో ఉంది, మీషోలో ఉంది. ఓకే, ఓకే, ఆయిల్ అబ్జార్బింగ్ షీట్స్ ఆర్ బ్లాటింగ్ షీట్స్ అంటారు. ఓకే, ఇది ఎందుకంటే మాక్సిమం వెన్ యూ వాంట్ టు గివ్ లైక్ అ హై కవరేజ్, హెవీ కవరేజ్ లుక్స్, లేకపోతే ఇఫ్ యూ డోంట్ వాంట్ డ్యూయి ఫినిష్, మ్యాట్ ఫినిష్ లుక్స్ కావాలి, సాఫ్ట్ మ్యాట్ కావాలంటే
యూ హ్యావ్ టు ట్రై అండ్ రిమూవ్ అన్నెసెసరీ ఆయిల్స్. ఓకేనా? నేను ఇప్పుడు కూడా ఇక్కడ పెట్టాను, ఎందుకంటే మాయిశ్చరైజర్ పెట్టాను, ఎందుకంటే ఇక్కడ డ్రైనెస్ ఉనింది, అందువల్ల పెట్టాను. దిస్ ఇస్ ఎనఫ్ అంటే ఇనఫ్. ఐ విల్ నాట్ యాడ్ టూ మచ్. ఇఫ్ ఇట్స్ టూ ఆయిలీ, దెన్ అట్ దట్ టైమ్ ఇఫ్ యూ యాడ్ మోర్ products to it, after a point it will start secreting more oil. So ఎప్పుడు client కి you can give 1 or 2 sheets of blotting paper so that after makeup also they can just ఇట్లా ట్యాప్ చేసుకుంటే ఆయిల్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో అండ్ ఆల్సో మీరు వర్క్ చేసేటప్పుడు కూడా ఇఫ్ యూ ఫీల్ అన్నెసెసరీ ఆయిల్ ఎక్కడైనా ఉంది అంటే యూ కెన్ జస్ట్ బ్లాట్ ఇట్ లైక్ దాట్ అండ్ యూ కెన్ రిమూవ్. My face is not at all oily. It is only dry and normal combination. Okay. So నేను blotting sheets ఈ రోజు యూస్ చేయలేదు. మీకు ఇన్ కేస్ ఆయిలీ ఉంటే blotting sheet after skin care. ఓకే, స్కిన్ కేర్ అయిన తర్వాత బ్లాటింగ్ షీట్స్ ని మీరు లైట్ గా బ్లాట్ చేసేసి తర్వాత ప్రొసీడ్ విత్ బేస్ మేకప్. ఆయిలీ స్కిన్ కి మాత్రం. రైట్. సో బేస్ కి ఐ కి వచ్చేసి ఇప్పుడు మనం ఒక మంచి బేస్ ఇవ్వాలి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ గ్లిటర్స్ అప్లై చేసేటప్పుడు గ్లిటర్స్ నిలవాలంటే మనకి వి షుడ్ హ్యావ్ అ స్ట్రాంగ్ బేస్మెంట్, రైట్? సో అందుకోసం మనము పిఏసిది ఐ బేస్ యూస్ చేస్తున్నాం. పిఏసి ప్యాక్ ది ఐ బేస్. కన్సీలర్ లాగా ఉంటుంది, బట్ కన్సీలర్ కన్నా కొంచెం లైట్ గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి దిస్ ఇస్ అ వెరీ ఫేర్ స్కిన్ టోన్ ఫర్ మీ, బట్ స్టిల్ నేను ఇది ఎందుకు యూస్ చేస్తున్నానంటే ఐ వాంట్ అ పాప్ ఆఫ్ కలర్. కొంచెం బ్రైట్నెస్ కావాలి, ఎందుకంటే మనము వీఆర్ గోయింగ్ టు యాడ్ కలర్స్ అండ్ గ్లిటర్స్. సో ఐ ఫీల్ లైక్ కొంచెం అట్లా బ్రైట్నెస్ ఉంటే ఇట్ విల్ వర్క్. సో నేను ఈ షేడ్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ లో మాక్సిమం ఒక 4-5 షేడ్సే ఉంది. ఓకే, మీకు క్లోజెస్ట్ మీరు తీసుకోవచ్చు. ఇది ఫేర్ స్కిన్ టోన్ లో మీరు తీసుకుంటే కూడా దీని మీద మీరు వచ్చేసి ఒక మీకు మ్యాచ్ అయ్యే కాంపాక్ట్ పౌడర్ పెట్టి సెట్ చేసుకున్నారంటే దిస్ విల్ న్యూట్రలైజ్. ఓకే, సో నా ఐ మీద ఏం ప్రాబ్లం లేదు పెద్దగా. దెర్ ఇస్ నో డార్క్నెస్ పెద్దగా. సో నేను డైరెక్ట్ గా ఐఎమ్ గోయింగ్ విత్ ద ఐ బేస్. బట్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, డార్క్నెస్ ఉందంటే ఆరెంజ్ కరెక్టరో పీచ్ కలర్ కరెక్టరో లేకపోతే డార్క్ కలర్ కన్సీలరో పెట్టి దాన్ని న్యూట్రలైజ్ చేసేసి తర్వాత స్టార్ట్ చేయండి. ఓకే, లేకపోతే గ్రేగా కనిపిస్తుంది. సో ఐమ్ టేకింగ్ అ కన్సీలర్ బ్రష్ ఫ్రమ్ no, this doesn't have a brand. Okay, తీసుకుని slowly and starting to apply through the eyelids. ఓకే, చూస్తే కనిపిస్తుంది మీకు దిస్ ఇస్ వెరీ వెరీ బ్రైట్, బట్ దీన్ని మనము న్యూట్రలైజ్ చేస్తాము, డోంట్ వరీ. ఇది వచ్చేసి లిక్విడ్ కన్సీలర్ కి క్రీమీ కన్సీలర్ కి మధ్యలో ఉంటుంది ఈ కన్సిస్టెన్సీ. ఇది వచ్చేసి ఒక ప్రైమర్ లాగా అండ్ కన్సీలర్ లాగా హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ వై వి యూజ్ ఐ బేసెస్. సో ఐ బేస్ వచ్చేసి అన్ని ఐ మేకప్ కి యూజ్ చేయాలా అంటే అవసరం లేదు. మాక్సిమం సౌత్ ఇండియన్ లుక్స్ కి చేసే లైట్ మేకప్, లైట్ ఐ మేకప్స్ కి, సటిల్ ఐ లుక్స్ కి పెద్దగా యూజ్ అవ్వదు. మీకు వచ్చేసి ఇఫ్ యూ వాంట్ లిటిల్ బ్రైటర్ లుక్స్, ఎడిటోరియల్ లుక్స్ చేస్తున్నారు, ఇంకా చాలా బ్రైట్ కలర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారంటే ఇట్లాంటి ఒక లైట్ కలర్ ఐ బేస్ యూజ్ చేసేది విల్ హెల్ప్ యూ. అండ్ ఆల్సో లాంగ్ కవరేజ్, లాంగ్ టైమ్ కి వచ్చేసి మీ మేకప్ ఇంటాక్ట్ గా ఉండాలి. ఐ మేకప్ వచ్చేసి ఎక్కువ చేస్తున్నారు, గ్లిటర్స్ అని అప్లై చేస్తున్నారు అంటే దిస్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో మ్యామ్, గౌరీ గారు అడిగారు ఆ బ్రష్ నేమ్ ఏంటని. ఫస్ట్ నేను యూజ్ చేసిన బ్రష్ కి ఏం లేదు, ఇట్స్ జస్ట్ ఫ్లాట్ కన్సీలర్ బ్రష్. సో మ్యామ్, అది ప్యాక్ లో ఉంది. ప్యాక్ లో కూడా ఉంది. ప్యాక్ లో ఉంది కదా మ్యామ్? ఉంది, సేమ్ అదే ఉంది మ్యామ్. సో కెన్ ఐ పుట్ దిస్ ఇన్? సో సి పిఏసి లో కూడా మీకు ఇట్లాంటి ఫ్లాట్ అండ్ ఫ్లఫీ కన్సీలర్ బ్రషెస్ దొరుకుతుంది. ప్యాక్ లో ఉంది, ప్లూమ్ లో ఉంది, చాలా బ్రాండ్స్ లో ఉంది, మీరు తీసుకోవచ్చు.
అండ్ ఈ తర్వాత ఐఎమ్ యూజింగ్ ప్యాక్ ది కన్సీలర్ బ్రష్ ఫ్రమ్ ద నంబర్ ఇస్ 219. ఇది కన్సీలర్ బ్రష్. దిస్ ఇస్ అ బిగర్ వన్. ఫస్ట్ అది అప్లికేషన్ కోసం యూజ్ చేశాను, ఇప్పుడు బ్లెండింగ్ కి యూజ్ చేస్తున్నాను. ఈ బ్లెండ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఎక్సెస్ కూడా రిమూవ్ అయిపోతుంది. సో నా బ్రషెస్ వచ్చి డర్టీగా లేదు, బికాస్ జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ నేను ఇంకా క్లాస్ ఫినిష్ చేసేసి వచ్చాను. దట్ ఈస్ వై ఇట్స్ ఆల్ లిటిల్ కలర్డ్, బట్ ఇట్స్ నాట్ డర్టీ. సో ఐ విల్ క్లీన్ ఇట్ రైట్ ఆఫ్టర్ ద క్లాస్. సో మ్యామ్ కన్సీలర్ నేమ్ అడుగుతున్నారు గౌరీలత మ్యామ్. ఏందండి? వాట్ ఇస్ దట్? కన్సీలర్ నేమ్ అడుగుతున్నారు. దట్ ఈస్ నాట్ అ కన్సీలర్, ఇట్స్ అ ఐ బేస్. PAC, ప్యాక్ ది ఐ బేస్. దీంట్లో ఒక 4-5 షేడ్స్ వస్తుంది. ఐ థింక్ ద షేడ్ వచ్చేసి దీంట్లో లేదు. దెర్ ఇస్ నో షేడ్ ఫర్ దిస్. ఐ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ అండ్ సెండ్ ఇట్ టు యూ. బట్ ఈ షేడ్ వచ్చేసి ఇట్స్ లైక్ అ మోర్ ఫేర్ టోన్ కలర్. 4-5 షేడ్స్ వస్తుంది. ఓకే, యూ కెన్ జస్ట్ సీ వాట్ వర్క్స్ ఫర్ యూ అండ్ యూ కెన్ బై. సో నేను ఒక ఎంటీ బ్రష్ పెట్టుకుని లైట్ గా ట్యాప్ చేసి ఎక్సెస్ రిమూవ్ చేసేసాను. ఇప్పుడు ఒక Lahari, try to note down everything together, all the products together, and then send them at once. That will be helpful. ఓకే, నేను ఇప్పుడు NC42 నా స్కిన్ టోన్ కి ఎగ్జాక్ట్ మ్యాచ్ లో ఉండే ఒక కాంపాక్ట్ తీసుకుని ఒక కాంపాక్ట్ బ్రష్, ఒక పౌడర్ బ్రష్ తో నేను దీన్ని సెట్ చేసుకుంటున్నాను. Okay, can you see the difference? This is more smooth and this is a little oily and cakey. Right? Compact పెట్టిందే ఈ బేస్ వచ్చేసి ఒక పేపర్ లాగా అయిపోయింది. ఈజీగా వర్క్ చేయడానికి ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఓకే, సో క్విక్లీ లైన్స్ ఉంటే దాన్ని స్ప్రెడ్ చేసుకుని పౌడర్ బ్రష్ తో సెట్ చేసుకోవాలి. మీరు లూజ్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ నాకు ఎప్పుడు ఈ మ్యాక్ పౌడర్ ఫౌండేషన్ ఉంది కదా, కాంపాక్ట్ పౌడర్, దీని వచ్చేసి ఐ బేస్ కి యూజ్ చేస్తే ద కవరేజ్ ఇస్ ఆల్సో వెరీ నైస్. అండ్ ఆల్సో నెక్స్ట్ ప్రోడక్ట్స్ అప్లికేషన్ చేసేటప్పుడు కూడా అది మంచిగా బ్లెండ్ అవుతుంది అనేది నా ఎక్స్పీరియన్స్ లో నేను నేర్చుకున్నాను విత్ దిస్ కాంపాక్ట్ పౌడర్. ఓకే, బట్ మీకు ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ దిస్ డజంట్ వర్క్, మీరు లూజ్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఈ తర్వాత ఐమ్ గోనా టేక్ అ ఫ్లఫీ బ్రష్. ఇట్లాంటి ఒక ఫ్లఫీ బ్రష్ తీసుకుంటున్నాను నేను. ఐమ్ గోనా టేక్ అ బ్రౌన్ కలర్. ఓకే, ఒక బ్రౌన్ కలర్ తీసుకుంటున్నా. Okay, I can take something like this type of brown. Okay, e brown, it's like a dark brown but not very dark. Okay, e brown తీసుకొని I'm starting to work from the outer corner. మీరు కాంటోర్ కూడా చేయొచ్చు, కాంటోర్ పౌడర్ ఉంది కదా, దాంతో కూడా మీరు దీన్ని చేయొచ్చు. ఓకే, అవుటర్ కార్నర్ నుంచి స్లోలీ ఐఎమ్ బిల్డింగ్ ఇట్ అప్. ఇప్పుడు కెన్ యూ సీ వేర్ మై క్రీస్ లైన్ ఇస్? దిస్ ఇస్ మై క్రీస్ లైన్. ఒక ఫోల్డింగ్ వస్తుంది కదా, దిస్ లైన్, దట్ ఈస్ మై క్రీస్ లైన్. సో నాకు హుడ్డెడ్ ఐస్ లేదు. హుడ్డెడ్ ఐస్ ఉంటే క్రీస్ లైన్ అనేది ఇక్కడే వచ్చేస్తుంది. సో యూ హ్యావ్ టు ఇమాజిన్ యువర్ క్రీస్ లైన్.
ఓకే, సో అప్పుడు ఏం చేస్తారంటే మీకు మాక్సిమం ఐ సాకెట్ అంటారు. దిస్ ఇస్ ద ఐ సాకెట్. కెన్ యూ సీ? సో దిస్ ఇస్ ద ఐ సాకెట్. ఈ స్పేస్ ఉంది కదా ఈ బోన్ కి కింద, దట్ ఈస్ ద ఐ సాకెట్ ఏరియా. సో ఈ జాగలో మనము ఈ బ్రౌన్ ని స్లోలీ తీసుకెళ్ళాలి. క్రీస్ లైన్ కి పైకి ఉండాలి, క్రీస్ లైన్ మీద రాకూడదు. ఓకే, సో ప్రతి ఐ లుక్స్ కి ఇది చేయొచ్చు లైక్ దిస్. ఓకే, slowly I will build it up. ఇప్పుడు బ్లెండ్ చేసేటప్పుడు ఐ షాడోస్ కి బ్రషెస్ వచ్చేసి ఇట్లా ఎండ్ లో పట్టుకోండి, లేకపోతే మధ్యలో పట్టుకోండి. దగ్గర పట్టుకుంటే ప్రోడక్ట్ డెపాజిటే అవుతుంది కాబట్టి బ్లెండ్ అవ్వదు. ఓకే, సో మీకు బ్లెండ్ అవ్వాలంటే కొంచెం దూరంగా పట్టుకుంటే మనకి బ్లెండింగ్ ఈజీగా ఉంటుంది. Doing the same thing on the other eye. ఇప్పుడు ఇక్కడ చేసేటప్పుడు ఐబ్రోస్ కి చాలా దగ్గర వెళ్ళకూడదు, వెళ్తే ఫుల్ డార్క్ అయిపోతుంది. దిస్ లైన్, ఈ వైట్ లైన్ చూడండి ఇక్కడ, దాన్ని అలా ఉంచోవాలి. ఇన్ కేస్ యాప్ లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా, యాప్ లో నావిగేషన్ లో ఏదైనా డౌట్స్ ఉంటే మీకు స్పాక్ కి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో బాగా ప్యాచెస్ లేకుండా బ్లెండ్ చేసుకున్నాను. ఓకే, సో ఈ ఏరియాలో నేను అసలు ఏం పెట్టలేదు. ఓకే, బట్ ఈ ఏరియాలో నేను గ్లిటర్ పెట్టబోతున్నాను. గ్లిటర్ కి ముందు ఒక బేస్ కి ఎప్పుడు మనము ఒక షిమ్మర్ పెట్టాలి. గ్లిటర్ ఏం కలర్ లో పెడుతున్నామో ఆ సేమ్ కలర్ లో మీరు షిమ్మర్ పెట్టాలి. షిమ్మర్ పెడితే బాగుంటుంది. రైట్, సో I'm going to keep a gold color as the base. Okay, na? Right. So, ఈ తాంత్రిక్ అనే షేడ్, ఇట్స్ లైక్ ఫాయిల్ గోల్డ్. ఓకే, ఒక గోల్డ్ షేడ్. నాటీ ప్యాలెట్, హూడా బ్యూటీ నాటీ అనే ఒక ప్యాలెట్ ఉంది కదా, ఆ ప్యాలెట్ నుంచి నేను తీసుకుంటున్నాను. మీరు ఇట్లాంటి సిమిలర్ గోల్డ్ కలర్, మీ దగ్గర గోల్డ్ ఏం షిమ్మర్ ఉందో అది తీసుకోవచ్చు. చేతిలో తీసుకుని స్లోలీ ఐఎమ్ గోనా ట్యాప్ ఇట్. క్రీస్ వరకు మాత్రమే మనము ప్లేస్మెంట్ చేస్తాము. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీవేర్ అబౌవ్ దట్. సో గ్లిటర్స్ లో, షిమ్మర్స్ లో దెర్ ఆర్ సో మెనీ డిఫరెన్సియేషన్స్. ఓకే, దాన్ని కూడా నేను మీకు చెప్తాను. ఓకే, స్లోలీ బిల్డ్ చేయండి. మీకు హుడ్డెడ్ ఐస్ ఉంటే ఇమాజినేషన్ చేసుకోండి మీ క్రీస్ లైన్ కొంచెం పెద్ద ఉండేలాగా. అప్పుడే మీకు ఈ ఐ లుక్ అనేది బాగా వస్తుంది.
మీకు క్రీస్ లైన్ ఇక్కడ ఉంటే కొంచెం పైకి తీసుకెళ్ళి ఇక్కడ వరకు ఉండేలాగా ఇమాజినేషన్ చేసుకుని కలర్స్ వేయండి. ఓకే, రైట్. ఓకే, ఒక బేస్ అయిపోయింది. ఇది ఎందుకు చేసామంటే మనము నెక్స్ట్ గ్లిటర్స్ అప్లై చేసేటప్పుడు గ్లిటర్స్ కొంచెం అన్ఈవెన్ గా ఎక్కడైనా ఉంటే కూడా దిస్ బేస్ విల్ మేక్ ఇట్ లుక్ వెరీ వెరీ నీట్. ఓకే, సో దట్ ఈస్ వై వీ ఆల్వేస్ హ్యావ్ టు గివ్ అ షిమ్మర్ బేస్ ఒకటి పెట్టేసి దాని మీద గ్లిటర్ పెట్టాలి. Okay, now when it comes to shimmer, there are so many varieties. Glitters, there are so many varieties. First, shimmer ki glitter ki teda enti telusa andarki? Everyone is aware of shimmer and glitter. What is a shimmer? What is a glitter? Tell me difference. Chat lo cheppandi difference enti shimmer ki glitter ki telusa? Okay, సో షిమ్మర్ అంటే మనకి మామూలుగా మనము ఇట్లాంటి వాడుతున్నాం కదా, షైనింగ్ కలర్స్, అవన్నీ షిమ్మర్ అంటారు. సో షిమ్మర్ అనేది చాలా ఫైన్ గా ఉంటుంది. పెట్టేటప్పుడు మీకు ఇట్లా ఉంటుంది, మైల్డ్ షైన్ ఉంటుంది. ఇది వచ్చేసి మీరు డార్క్ గా కూడా చేయొచ్చు, బిల్డబుల్ గా లైట్ గా కూడా చేయొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. ద నెక్స్ట్, షిమ్మర్స్ లోనే మనకి గ్లిటర్ పార్టికల్స్ పెట్టి వస్తుంది. అది ఇలా ఉంటుంది. దీనికన్నా కొంచెం బ్లింగీగా ఉంటుంది చూడండి. దిస్ హ్యాస్ అ లిటిల్ బిట్ ఆఫ్ మైన్యూట్ గ్లిటర్ పార్టికల్స్. ఓకే, షిమ్మర్ కన్నా కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది, అది కొంచెం డ్రమాటిక్. బట్ there is also other things called foils. ఓకే, ఈ ప్యాలెట్ లో నాటీ ప్యాలెట్ లో అన్ని వచ్చేస్తుంది. ఫాయిల్స్ కూడా ఉంది. ఫాయిల్స్ వచ్చేసి షిమ్మర్స్ లోనే కొంచెం బ్రైట్ గా కనిపించే ఒక వేరియంట్. కెన్ యూ సీ అప్లై చేసింది? యూ కెన్ సీ టూ మచ్ ఆఫ్ బ్రైట్నెస్, డ్రామా, రైట్? ఇది చాలా బ్రైట్ గా ఉంది బికాస్ దిస్ ఇస్ అ ఫాయిల్. కొంచెం చంకీగా కూడా ఉంది, గ్లిటర్ లాగా ఉంది, బట్ దిస్ ఇస్ నాట్ గ్లిటర్. సాఫ్ట్ గా ఉండేది, పెట్టేటప్పుడు చాలా సాఫ్ట్ గా ఉండేది. ఇట్ ఇస్ నాట్ చంకీ అట్ ఆల్ ఇన్ ద ఫార్ములేషన్, బట్ చూడడానికి చంకీగా ఉండేలా కనిపిస్తుంది, కొంచెం బ్రైట్ గా ఉంది. కెన్ యూ సీ కంపేర్ టు దీస్ టూ, దిస్ ఇస్ వెరీ బ్రైట్. ఓకే, సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షిమ్మర్స్. షిమ్మర్స్ లో చాలా ఇట్లాంటి అకార్డింగ్ టు ద సైజ్ ఆఫ్ ద పార్టికల్ ఇట్ విల్ కీప్ వేరింగ్. మన గ్లిటర్స్ లో ఏమేమి వస్తుంది అనేది చూస్తాము. ఇప్పుడు గ్లిటర్స్ వచ్చేసి ఇట్లాంటి ఎయిర్ టైట్ కంటే కవర్స్ లో వేసి పెట్టండి, లేకపోతే యూస్ ఇట్ ఇన్ అ పౌచ్. ఓకే, లేకపోతే ఇది వచ్చేసి లీక్ అయింది, విరిగిపోయిందంటే మొత్తం అన్ని జాగాలు గ్లిటర్ అయిపోతుంది. సో వీ డోంట్ రియలీ వాంట్ దట్. సో మనకి గ్లిటర్స్ లో ఏమేమి డిఫరెన్సియేషన్ ఉంది అనేది చూస్తాము. సో గ్లిటర్స్ లో మనకి సైజెస్ ఆఫ్ ద గ్లిటర్ పార్టికల్స్ వెరీ వెరీ స్మాల్, ఇంకా కొంచెం పెద్దది, కొంచెం చంకీ, చాలా పెద్దది, ఇట్లాంటి చాలా సైజెస్ ఉంది గ్లిటర్ పార్టికల్స్ లో. ఓకే, సైజెస్ కాకుండా మనకి టైప్స్ ఆఫ్ గ్లిటర్ లో 2 ఉంది, విచ్ ఇస్ లూజ్ గ్లిటర్స్ అండ్ ప్రెస్డ్ గ్లిటర్స్. ఓకే, లూజ్ గ్లిటర్స్ లో మనకి అడ్హెసివ్ రాదు. We have to use a adhesive or a binding agent. ఓకే, దీన్ని స్టిక్ చేయడానికి మీకు ఒక బైండింగ్ ఏజెంట్ కావాలి. బైండింగ్ ఏజెంట్ కాకుండా మీకు ఇది స్టిక్ అవ్వదు. క్లియర్? మీకు ప్రెస్డ్ గ్లిటర్స్ ఉందంటే ఇట్లా అంటే ఇట్ వోంట్ ఫాల్. ఓకే, దీన్ని మీరు పెట్టాలంటే ఇట్ విల్ స్టిక్ వెరీ ఈజీలీ. డైరెక్ట్ గా అది అంటుకుంటుంది. బట్ ప్రెస్డ్ గ్లిటర్స్ ఇది కొంచెం ఈజీగా ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు బిల్డ్ ఇట్ అప్ స్లోలీ. ఓకే, బట్
పౌడర్ గ్లిటర్స్ లో ఏమవుతుందంటే ఆర్ లూజ్ గ్లిటర్స్ లో చూడండి, it will look like powder. ఓకే, ఈ పౌడర్ మీకు డైరెక్ట్ గా అట్లా పెడితే ప్రాపర్ గా నిలవదు. కెన్ యూ సీ దట్? ఇట్ విల్ కీప్ ఫాలింగ్ ఎవ్రీవేర్. చూడడానికి కూడా డల్ గా కనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ యాడ్ అ బైండింగ్ ఏజెంట్ టు ఇట్, ఒక గ్లూ, గ్లిటర్ గ్లూస్ అమ్ముతుంది, ఇన్గ్లాట్, ప్యాక్ పిఏసి లో ఉంది, మిస్ క్లేర్ లో ఉంది, తర్వాత ఈఎల్ఎఫ్ లో ఉంది. ఐ థింక్ యూ ఆల్సో హ్యావ్ ఇట్ ఇన్ ఐ మ్యాజిక్ నేను కొంచెం రెగ్యులర్ గా వాడేది. నౌ ఐ డోంట్ హ్యావ్ ఇట్ బికాస్ ఐ యూస్ డ్యూరాలైన్, ఇన్గ్లాట్ డ్యూరాలైన్. ఇది ఒక అడ్హెసివ్. ఓకే, సో just to make the glitter stick to it, we use this. ఇది వచ్చేసి ఒక మల్టీపర్పస్ లిక్విడ్ అండి. బేసిక్లీ డ్యూరాలైన్ అనేది ఇన్గ్లాట్ అనే బ్రాండ్ ది. ఈ లిక్విడ్ ఏం చేస్తుందంటే దిస్ విల్ ఆల్సో హెల్ప్ టు మేక్ యువర్ ఫౌండేషన్ వాటర్ ప్రూఫ్. ఓకే, దీని ఒక 2 drops యాడ్ చేశారంటే ఫౌండేషన్ లో, ఫౌండేషన్ వాటర్ ప్రూఫ్ లేదంటే కూడా వాటర్ ప్రూఫ్ అయిపోతుంది. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ ఇఫ్ యూ యువర్ జెల్ లైనర్ వచ్చేసి కట్టుకునిందంటే కూడా అది రివైవ్ చేయడానికి దీని ఒక 2 drops యాడ్ చేయవచ్చు. ఎండిపోయిందంటే, మీ జెల్ లైనర్ ఎండిపోయిందంటే ఒక 2 drops యాడ్ చేసేసి ఒక 2 minutes అలా సైడ్ లో పెట్టేశారంటే అది ప్రాపర్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. ఓకే, సో కొంచెం తీసి మీరు ప్లేట్ లో పెట్టి దీన్ని ఒక డ్రాప్ యాడ్ చేశారంటే ఐ లైనర్ ఇస్ రెడీ. మీ దగ్గర కలర్ ఐ లైనర్ లేదు, ఏం చేస్తారు? డ్యూరాలైన్ ఒక డ్రాప్ తీసుకొని కలర్స్ ఏం కలర్ కావాలి, పింక్ లైనర్ కావాలంటే పింక్ ఐ షేడ్ తీసుకోండి, ప్లేట్ లో, మేకప్ ప్లేట్ లో మిక్స్ చేసుకోండి, పింక్ ఐ లైనర్ ఇస్ రెడీ. ఓకే, సో డ్యూరాలైన్ వచ్చేసి మల్టీపర్పస్. గ్లిటర్ అంటుకునే దానికి కూడా మనకి ఇది హెల్ప్ చేస్తుంది. సో నేను ఇప్పుడు డ్యూరాలైన్ తీసుకుని ఒక చిన్న డ్రాప్ అంతే లైట్ గా మేకప్ ప్లేట్ లో తీసుకుంటాను. దెన్ మేకింగ్ లిటిల్ బిట్. ఓకే, డ్యూరాలైన్ పెట్టేశాను. ఇప్పుడు గ్లిటర్ పెడతాను. చూడండి, సీ ద డిఫరెన్స్. కెన్ యూ సీ? దీనికి డిఫరెన్స్ కనిపిస్తుందా? డ్యూరాలైన్ లేకుండా చేశాను ఇక్కడ, డ్యూరాలైన్ పెట్టిన తర్వాత తేడా చూడండి. చూసారా? ఇట్స్ మోర్ బ్లింగీ, బ్రైట్ అండ్ వెరీ వెరీ నైస్. చూడడానికి డ్రామాటిక్ గా కూడా ఉంది. వితౌట్ గ్లూ యువర్ పౌడర్ గ్లిటర్స్ or loose glitters won't stick, but pressed glitter will directly stick without glitter glue also. That is the difference. ఓకేనా? గ్లిటర్ లైనర్స్ వస్తుంది మనకి ఇప్పుడు మార్కెట్ లో కదా, ఐ లైనర్స్ లోనే గ్లిటర్స్ ఉంది. మీరేం చేయొచ్చు, ఇన్ కేస్ మీ క్లయింట్ వచ్చేసి సమ్ టైమ్స్ చాలా ఇరిటేటింగ్ క్లయింట్స్ ఉంటారు మనకి. ఏం చేస్తారు, ఫస్ట్ ఏమే చెప్పరు, తర్వాత లాస్ట్ లో షాల్ వి యాడ్ సమ్ గ్లిటర్స్ టు ఇట్ అంటారు. వాట్ విల్ యూ డూ? ఫస్ట్ స్టార్టింగ్ స్టేజెస్ లో గ్లిటర్ అన్ని చేస్తే మాత్రమే మనకి ఫాలోస్ అని ఉంటుంది, అవన్నీ క్లీన్ చేసేసి మనం బేస్ చేస్తాము. లాస్ట్ లో గ్లిటర్ యాడ్ చేయాలంటే అన్ని జాగులు వెళ్ళిపోతుంది. బట్ యూ కెన్ డూ వన్ టిప్, దర్ ఇస్ అ టిప్ టు ఇట్. ఏం చేయొచ్చు అంటే మీరు ఇక్కడ ఒక థిక్ లేయర్ ఆఫ్ పౌడర్, లూజ్ పౌడర్ యాడ్ చేసేసి దెన్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ విత్ ద గ్లిటర్స్. గ్లిటర్ లైనర్స్ చెప్పాను కదా, గ్లిటర్ లైనర్స్ యూజ్ చేసేసి మీరు ఐస్ మీద ఎక్కడ గ్లిటర్ కావాలనో అక్కడ పెట్టేసి లైట్ గా చేతితో బ్లెండ్ చేయండి. దట్స్ ఇట్, గ్లిటర్ ఆల్ డన్. లేకపోతే యూజ్ అ ప్రెస్డ్ గ్లిటర్, పౌడర్ పెట్టేసి యూజ్ అ ప్రెస్డ్ గ్లిటర్. సో ఈ పౌడర్ పెట్టడం అనేది బేకింగ్ కూడా మీరు చేయొచ్చు. బేకింగ్ చేస్తూ ఈ గ్లిటర్స్ కూడా లాస్ట్ గా మీరు అప్లై చేయొచ్చు. బేకింగ్ ఎలా చేసేది అనేది మనం స్టెప్ బై స్టెప్ వి విల్ లుక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్. ఓకే,
సో నేను టుడే ఐఎమ్ గోనా యూస్ దిస్ కలర్ ఓన్లీ, గోల్డ్ కలర్, వెరీ 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 స్మాల్ గ్లిటర్స్. కెన్ యూ సీ? దీనికన్నా ఇది చిన్న 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 పార్టికల్స్ ఉంది. కెన్ యూ సీ దట్? దిస్ ఇస్ కొంచెం పెద్ద గ్లిటర్స్, పెద్ద 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 పార్టికల్స్ ఉంది. దిస్ ఇస్ అ లిటిల్ స్మాలర్ గ్లిటర్. సో ఐ విల్ యూస్ దిస్. మోస్ట్లీ మన సౌత్ ఇండియన్స్ బ్రైడ్స్ వచ్చేసి గ్లిటర్స్ అని అడగరు మాక్సిమం, బట్ అడిగితే మీ దగ్గర గ్లిటర్స్ ఉండాలి. సో బై సమ్ బేసిక్ కలర్స్, గోల్డ్, సిల్వర్, తర్వాత బ్లూ, సమ్ పింక్, గ్రీన్, ఇట్లాంటి బేసిక్ కలర్స్ అన్ని పెట్టుకోండి. మాక్సిమం గోల్డ్, బ్లాకిష్ గోల్డ్, మల్టీ కలర్స్ ఇవన్నీ పెట్టుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే ఓకే, ఇప్పుడు గ్లిటర్స్ యాడ్ చేస్తున్నాము. రిమూవ్ ఎలా చేయాలి? మేకప్ రిమూవరా? మేకప్ రిమూవర్ తో తీస్తే ఫుల్ ఫేస్ మొత్తం అయిపోతుంది కదా. హ్యావ్ యూ ట్రైడ్? ఓకే, సో ఏం చేయొచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఇట్ టు ద మేకప్ రిమూవర్, టేక్ అ టేప్. ఓకే, ఈ టేప్ కన్నా మనకి సెలో టేప్ లో బాగా ఈజీగా రిమూవ్ అవుతుంది. నా దగ్గర ఇప్పుడు ఇది ఉంది వల్ల నేను యూజ్ చేస్తున్నాను. సో చూడండి, ఐఎమ్ టేకింగ్ అ టేప్, ఐఎమ్ స్టికింగ్ ఇట్ ఆన్ ద గ్లిటర్, స్లైట్లీ రబ్బింగ్ ఇట్. I take it, it will come off. That's it. This is the easiest and cleanest way to remove glitters. Mess lekunda, problem lekunda. See this, and one more thing, very very important thing with telsukovali, glitters are not at all for sensitive eyes. Okay, sensitive eyes ki glitters adugutunnarante please maximum cheyoddu. ఇన్ కేస్ వాళ్ళకి షోర్లీ గ్లిటర్స్ కావాలి, ఆ డ్రామా కావాలి అన్నారంటే క్లయింట్, యూ కెన్ యూస్ నేను చెప్పినట్టు లిక్విడ్ గ్లిటర్స్ యూజ్ చేయొచ్చు. కింగ్డమ్ ఆఫ్ లాషెస్ లో చాలా లిక్విడ్ గ్లిటర్స్, గ్లిటర్ లైనర్స్ వస్తుంది. స్విస్ బ్యూటీలో గ్లిటర్స్ వస్తుంది, లిక్విడ్ గ్లిటర్స్. లిక్విడ్ గ్లిటర్స్ విల్ నాట్ డిస్టర్బ్ యువర్ ఐస్, ఫాలోఅవుట్స్ ఏ ఉండదు. పెట్టేటప్పుడు లిక్విడ్ లాగా ఉంటుంది, విత్ ఇన్ ఫ్యూ 10-15 seconds ఇట్ విల్ డ్రై. ఓకే, అది చాలా ఈజీగా ఉంటుంది. బట్ యాజ్ అ మేకప్ ఆర్టిస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ టు వర్క్ విత్ ఆల్ ద ఫార్ములేషన్స్, రైట్? సో యాజ్ అ మేకప్ ఆర్టిస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ టు వర్క్ విత్ ఆల్ ద ఫార్ములేషన్స్. మీకు ఏది యూస్ ఈజీగా ఉందో దాన్ని యూస్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. బట్ యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ థింగ్, నేను ఇప్పుడు ఆల్రెడీ బేస్ పెట్టేసాను షిమ్మర్. సో డైరెక్ట్లీ ఐ విల్ గో అండ్ అప్లై ద డ్యూరా లైన్ అండ్ స్టార్ట్ అప్లైయింగ్ మై గ్లిటర్. సో డ్యూరా లైన్ ని మేకప్ ప్లేట్ లో లైట్ గా తీసుకుంటున్నా. జస్ట్ 1 drop ఇస్ ఎనఫ్. చూడండి, ఐఎమ్ జస్ట్ టేకింగ్ వెరీ లిటిల్. ఓకే, తీసుకుని లైట్ గా చేతిలో తీసుకుని లిక్విడ్ గ్లిటర్స్ ను ప్లాస్టర్ తో తీయవచ్చు అని అడుగుతున్నాను. అదే చెప్పాను. లిక్విడ్ గ్లిటర్స్ వచ్చేసి మీకు ఎంత టఫ్ గా, ఎంత సమ్ లిక్విడ్ గ్లిటర్స్ మైట్ బి వెరీ వెరీ టఫ్. మీకు ప్లాస్టర్ పెడితే అది రాదు. అట్లాంటి గ్లిటర్స్ యూ హ్యావ్ టు రిమూవ్ విత్ మేకప్ రిమూవర్ ఓన్లీ. బట్ మోస్ట్లీ ఇట్లానే లూజ్ గ్లిటర్స్ వచ్చేసి మీకు ఈజీగా వచ్చేస్తుంది. లిక్విడ్ గ్లిటర్స్ సమ్ టైమ్స్ ఇట్ వోంట్ కమ్. రాలేదంటే ట్రై టు రిమూవ్ విత్ మేకప్ రిమూవర్. మేకప్ రిమూవర్ కూడా చాలా పెట్టి రబ్బింగ్ అని చేయొద్దు. సమ్ టైమ్స్ ఇట్ మైట్ గో ఇన్ టు ద ఐస్. స్లోలీ ప్లేస్ వన్ స్మాల్ కాటన్ ప్యాడ్, టేక్ ద రౌండ్ కాటన్ ప్యాడ్, దాంట్లో మేకప్ రిమూవర్ పెట్టేసి ప్లేస్ ఇట్ ఆన్ ద ఐస్ లైక్ దిస్. స్లోలీ కీప్ ప్రెస్సింగ్, ప్రెస్ అండ్ స్వైప్. దట్స్ ఇట్. కొంచెం అక్కడ ఉండాలి అది, ఆ మేకప్ రిమూవర్ ఉండిన తర్వాత ఒక 10 seconds తర్వాత స్లోలీ ఇఫ్ యూ స్వైప్ ఇట్ విల్ కమ్. ఓకే, సో నేను పెట్టాను.
ఓకే, ఫుల్ గా పెట్టలేదు, ఓన్లీ టిల్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు కీప్. ఓకే, క్రీజ్ లైన్ వరకు మాత్రమే పెడుతున్నాను, క్రీజ్ లైన్ కి పైకి వెళ్ళవద్దు. సో ఇఫ్ యూ హ్యావ్ వెరీ సెన్సిటివ్ ఐస్ ఈ జాగలు కూడా పెట్టొద్దు. జస్ట్ ట్రై అండ్ కీప్ సమ్ షిమ్మర్ ఇన్ దిస్ ఏరియా. ఓకే, లైట్ కలర్ షిమ్మర్స్ పెట్టుకోండి ఈ జాగలో. ఇక్కడ పెడితే దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఫర్ ద గ్లిటర్స్ టు ఫాల్ ఇన్ టు ద టియర్ డక్ట్ అండ్ దెన్ గెట్ సమ్ ఇరిటేషన్. ఓకే, సో అవాయిడ్ చేసేయండి. Same thing on the other eye also. If it's not clean, please don't worry, we are going to clean. సో జనరలీ గ్లిటర్స్ వచ్చేసి మనం సౌత్ ఇండియన్ బ్రైడ్స్ కి కూడా జస్ట్ టాప్ అప్ లాగా యూజ్ చేయవచ్చు, షిమ్మర్ మీద టాప్ అప్ లాగా యూజ్ చేయవచ్చు. బట్ గ్లిటర్స్ అగైన్ ఇట్స్ అ వెరీ ప్రాబ్లమాటిక్ టాపిక్. Liquid glitters are very, very safe. It's very easy. There are very less chances for a mess in liquid glitters.